మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 18వ కీర్తన 29వ వచనము. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రియ దైవజనమా, దేవుని సహాయము వలన మనుష్యులు ప్రాకారములను దాటగలరు అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ ఉన్నతికి, నీ వృద్ధికి, నీ ఆశీర్వాదమునకు, నీ ఎదుగుదలకు ఏది అడ్డుగోడగా ఉన్నది? నీవు ముందడుగు వేయకుండా ఏది నిన్ను ఆటంకపరుస్తూ ఉంది? ఆ విషయంలో నీవు చింతిస్తూ ఉన్నావా? అయితే ఆ ప్రాకారమును దేవుని సహాయము వలన నీవు దాటగలవు. ఎందుకనగా మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, నీకు ముందుగా పోవు నీ దేవుడు ప్రాకారములు పడగొట్టువాడు, మార్గమును సరళము చేయువాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే క్రమములో వారు ఎత్తైన ప్రాకారములు దాటి ఆ దేశమును స్వాధీనపరచుకోగలిగారు అంటే 44వ కీర్తన ప్రకారము దేవుని భుజబలము, దేవుని దక్షిణ హస్తము, దేవుని ముఖకాంతి, దేవుని నామము వలననే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సహాయము వలననే వారు ఆ ప్రాకారములను దాటి వారి వాగ్దానం దేశమును స్వతంత్రించుకొనగలిగారు. వారి ఖడ్గము చేత, వారి విల్లు చేత వారు జయము పొందలేదు, కానీ వారి సామర్థ్యమును బట్టి కాదు, కానీ కేవలము మహాదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా సహాయము వలననే వారు ప్రాకారములను అవలీలగా దాటుకుంటూ వెళ్ళి వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నారు. ఏ వాగ్దానము నీవు స్వతంత్రించుకొనలేకపోతూ కలత చెందుతూ ఉన్నావో, నీ వాగ్దానము నీవు పొందుకొనడానికి ఏది ఆటంకపరుస్తూ ఉందో దానిని నీవు అవలీలగా నీ దేవుని సహాయము వలన దాటగలవు. ఆ పరిస్థితులను జయించగలవు. ప్రియ దైవజనమా, నీతోనే దేవుడు సూటిగా ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ప్రాకారము నీవు దాటలేకపోవచ్చు ఉన్నావు? నీ ఎదుట ఉన్న పరీక్షలా? నీవు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నమా? నీ దేహంలో నీవు మోస్తున్న అనారోగ్యమా? నీ వివాహ ప్రయత్నమా? నీవు భరిస్తున్న గొడ్రాలు అనే నింద? నీవు తీర్చవలసిన రుణభారములా? నీ చేతి పనిలో నీవు ఎదుర్కొంటున్న నష్టములా? నీవు చేస్తున్న వ్యాపారములో నీకు ఎదురవుతున్న ఒడిదుడుకులా? నీ ఆత్మీయ జీవితములో నీవు జయించలేకపోతున్న అలసత్వమా? ఏది నీ జీవితములో ఒక ప్రాకారముగా నిలిచి ఉన్నది? ఆ ప్రాకారమును ఈ దినం నీ దేవుని సహాయము వలన నీవు దాటగలుగుతూ ఉన్నావు. నమ్ముతూ ఉన్నావా? నమ్మితే పూర్ణ హృదయముతో ఆకాశమందున్న నీ దేవుని వైపు కనులెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరు ఏ ప్రాకారములు దాటలేక నిస్సహాయులై నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారో, వారి జీవితములో నీవు సహాయుడవై ఆ ప్రాకారములను అవలీలగా దాటింపచేయమని వారి ప్రాణాత్మ దేహాలను నీ కరుణాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. నాయన, నీవు మాకు సహాయుడుగా ఉంటే ఈ లోకములో మాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా ముందున్న ప్రాకారములను పడగొట్టువాడవుగా, మా పక్షముగా, సైన్యములకు అధిపతియగు యెహోవాగా, యుద్ధ శూరుడైన దేవునిగా నీవున్నావని నమ్ముతూ హృదయమారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా పట్ల ఘనమైన కార్యములు చేయగలిగిన దేవుడవని మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము.
ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యెహోవా స్వరము ఏ వృక్షములను విరచును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.